తెలుగు వాళ్ళు రాజస్థాన్లో ఉన్నారు, గుజరాత్లో ఉన్నారు, కేరళలో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు. లేరు అనట్లేదు. కానీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజల్ని ఈ రకంగా హింసించేసి అక్కడ ఉన్న మార్కెట్ మొత్తం వాళ్ళు కబ్జాలు చేసేసి మొత్తం మార్కెట్ మొత్తం మేమే ఉండాలని అనుకుని అక్కడ ప్రజల మీద దాడులు చేసి అక్కడ సంస్కృతి సాంప్రదాయాన్ని హేళన చేసి అక్కడ ప్రజల్ని బూతులు తిట్టి అక్కడ నకిలీ మాలు అమ్మి అక్కడ ఫామ్ హౌస్లు కట్టి అక్కడ రాజకీయ పార్టీలను ఇన్ఫ్లుయెన్స్ చేసి అంత స్థాయి మన వాళ్ళకు ఉందా? అక్కడ ఎవరు ఉండకూడదు. నువ్వు ఈ రాష్ట్రానికి వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు, కానీ ఈ రాష్ట్రంలో వ్యాపారం చేసేవాళ్ళు ఎవరు నీ యాన్వర్లో ఉండకూడదు. నువ్వు కాంపిటేట్ అవ్వకూడదు. ఇక్కడ స్థానికులు ఎవరు వ్యాపారం చేయకూడదు. ఆ మార్కెట్ మొత్తం మేమే చేయాలి. ఈ ఆలోచన ఎంతవరకు సాధ్యం అవుతుంది? ఎంతకాలం నడుస్తుంది? మన వాళ్ళు వేరే రాష్ట్రానికి వెళ్ళి మొత్తం షాపులు మొత్తం అంటే వ్యాపారం కోసం వచ్చిన మార్వాడీలు ఇక్కడ స్థానికుల్ని మార్కెట్లో వ్యాపార రంగంలో ఉండనివ్వకుండా మొత్తం గుత్త ఆధిపత్యం, అంటే ఒక మార్కెట్ మొత్తం కూడా వాళ్ళే ఉండాలని కోరుకోవడం, మన వాళ్ళు ఎవరైనా మార్కెట్లో ఉంటే వాళ్ళని ఉండనివ్వకుండా చేయడం, తక్కువ ధరలకి 2 నెంబర్ మాల్ అంటే సెకండ్ క్వాలిటీ మాల్ని వాళ్ళు సేల్ చేయడం. అలా సేల్ చేయడం వల్ల మన వాళ్ళకి మార్కెట్లో కాంపిటీషన్ వాళ్ళతో పోటీ పడకపోవడం, దీనివల్ల మొత్తం వాళ్ళే ఉండడం వల్ల ఇక్కడ ప్రధానమైన అంశం. మొన్న సికింద్రాబాద్లో మన వాళ్ళని కారు అడ్డం పెట్టడం చెప్పి కొట్టడం జరిగింది. కేవలం మార్వాడి గోబ్యాక్ అని నినాదం ఈ రోజు కాదు, గత 6-7 సంవత్సరాల నుంచి ఉంది. కానీ సికింద్రాబాద్లో జరిగిన ఇన్సిడెంట్ అనేది అందరినీ కూడా ఒక యూనిటీ చేసింది అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే, మీ వాళ్ళు కూడా మా దగ్గర ఉంటారు కదా, అంటే మీ వాళ్ళు కూడా వేరే దగ్గర బతుకుతున్నారు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దానిపైన మీరు ఇప్పుడు మన తెలుగు వాళ్ళు రాజస్థాన్లో ఉన్నారు, గుజరాత్లో ఉన్నారు, కేరళలో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు. లేరు అనట్లేదు. కానీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజల్ని ఈ రకంగా హింసించేసి అక్కడ ఉన్న మార్కెట్ మొత్తం వాళ్ళు కబ్జాలు చేసేసి మొత్తం మార్కెట్ మొత్తం మేమే ఉండాలని అనుకొని అక్కడ ప్రజల మీద దాడులు చేసి అక్కడ సంస్కృతి సాంప్రదాయాన్ని హేళన చేసి అక్కడ ప్రజల్ని బూతులు తిట్టి అక్కడ నకిలీ మాలు అమ్మి అక్కడ ఫామ్ హౌస్లు కట్టి అక్కడ రాజకీయ పార్టీలను ఇన్ఫ్లుయెన్స్ చేసి అంత స్థాయి మన వాళ్ళకు ఉందా? దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు మార్వాడీలు వ్యాపారం చేసుకోవడం వద్దని అనట్లేదు. వాళ్ళు చేసే పెత్తందారి వ్యవస్థ ఏదైతే ఉందో, గుత్తాధిపత్యం, మార్కెట్లో మొత్తం మేమే ఉండాలి, ఎవ్వరు ఉండకూడదని చేసే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని తెలంగాణ ప్రజలు కావచ్చు, లేకపోతే ఈ అంశం మీద మాట్లాడే అందరూ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు మేధావి వర్గం. ఓకే, ఇప్పుడు తెలంగాణ మొత్తంలో చూసుకుంటే అందరు మార్వాడీసే ఉన్నారు కదా, మరి వీళ్ళందరూ వెళ్ళిపోతే ఏమంటారు, షాప్స్ పరంగా కానీ ఇంకేమైనా తీసుకునే పరంగా కానీ గోల్డ్ పరంగా కానీ ఏమైనా నష్టం కలుగుతుంది అంటారు? తెలంగాణకి నష్టం కలగదు. ఎందుకంటే మార్కెట్లో చాలా మంది ఉన్నారు. మీరు చెప్తుంది ఎప్పుడో 200-150 సంవత్సరాల క్రితం ఒకవేళ వీళ్ళు లేకపోతే మనకు ఆ ప్రోడక్ట్ దొరకదేమో, ఈ ప్రోడక్ట్ దొరకదేమో అన్న ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు ఆ రకమైన వాతావరణం అయితే లేదు. చాలా మంది మార్కెట్లు, తెలంగాణ ప్రజలు చాలా మంది మార్కెట్ రంగంలో ఉన్నారు. కాకపోతే కాంపిటీషన్ నిలుపుకోలేక వాళ్ళు వెళ్ళిపోయారు తప్ప మార్కెట్ చేయలేని స్థితిలో ఎవరు తెలంగాణ ప్రజలు ఎవరు లేరు. వాళ్ళ కాంపిటేటర్ వాళ్ళు చేసే ఏదైతే 2 నెంబరు మార్కెట్ ఉందో ఆ మార్కెట్ ని తట్టుకోలేక మన వాళ్ళు నిలబట్టలేదు. కానీ కేవలం మార్కెట్ చేయలేని స్థితిలో తెలంగాణ ప్రజలు ఎక్కడ లేరు. మన ఇప్పుడు తెలంగాణ ప్రజల కంటే ఎక్కువ ఏమంటారు మార్వాడీసే కనిపిస్తున్నారు. అదే అంటున్నాను, మార్కెట్లో వాళ్ళు ఒక 2, 3, 4 ఒక మార్కెట్ లో 20 షాపులు ఉన్నాయంటే ఒక 2 వస్తారు. 2 తర్వాత ఒక 2 years 3 years అయిన తర్వాత మొత్తం మార్కెట్ మొత్తం కూడా వాళ్ళే అయిపోతారు. అంటే ఇక్కడ ఎవరు ఉండకూడదు. నువ్వు ఈ రాష్ట్రానికి వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు, కానీ ఈ రాష్ట్రంలో వ్యాపారం చేసేవాళ్ళు ఎవరు నీ యాన్వర్లో ఉండకూడదు. నువ్వు కాంపిటేట్ అవ్వకూడదు. ఇక్కడ స్థానికులు ఎవరు వ్యాపారం చేయకూడదు. ఆ మార్కెట్ మొత్తం మేమే చేయాలి. ఈ ఆలోచన ఎంతవరకు సాధ్యం అవుతుంది? ఎంతకాలం నడుస్తుంది? మన వాళ్ళు వేరే రాష్ట్రానికి వెళ్ళి మొత్తం షాపులు మొత్తం నాకే కావాలంటే అవుతుందా? అయినా వీళ్ళు అమ్మే ప్రొడక్ట్ కూడా నాణ్యత కాదు. ఇంతకాలం వీళ్ళ నాణ్యత కావచ్చు, ఈ ప్రభుత్వ అధికారులు కావచ్చు, వీళ్ళు ఏం చేశారో చూస్తే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంతకాలం అనేది ఏ అధికారులు కూడా ఈ నాణ్యతమైన ప్రమాణాలు పాటించలేనప్పుడు ఎవరు కూడా ఎందుకు యాక్షన్ తీసుకోకుండా ఉన్నారు? ఇంతకాలం ఎలా ఉన్నారు? ఇంత ఆధిపత్యం చేసే అంశం అనేది చాలా ఘోరం. కాబట్టి తెలంగాణ మీరు అంటుంది ఏంటంటే, ఒకవేళ మార్వాడీలు వెళ్ళిపోతే వ్యాపారంలో ఏమి దొరకవేమో, మిగతా వాళ్ళకి ఏమైనా కనిపించవేమో, ఆ ప్రోడక్ట్ అందవేమో అనుకున్నారు. అది మీరు చెప్తుంది ఎప్పుడో ఒక 70-80 సంవత్సరాల క్రితం. కానీ ఈ రోజు అందరూ మార్కెట్లో ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, మిగతా చాలా మంది ఉన్నారు. అలా దొరకదని ఉత్తి భ్రమ మాత్రమే. వాళ్ళు కల్పిస్తున్న భ్రమ. మేము లేకపోతే మార్కెట్లో ఆ ప్రోడక్ట్ దొరకదేమని. ఈ రోజు అన్ని ఆన్లైన్ మార్కెట్లు వచ్చాయి. అదేవిధంగా అందరూ ఉన్నారు మార్కెట్లో. కాబట్టి తెలంగాణ ప్రజలు వాళ్ళ కాంపిటీషన్ తట్టుకోలేక చేయలేకపోతారు తప్ప, అంతేగాని మార్కెట్ చేయలేని స్థితిలో అయితే తెలంగాణ ప్రజలు లేరు. కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళు నిలదొక్కుంటారు. వాళ్ళు వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా నిలదొక్కుంటారు. ఇప్పుడు మీరు ఓవరాల్ గా ఏం చెప్పబోతున్నారు అంటే తెలంగాణ ప్రజలకి?
వారు ఉంచితే మంచిదా లేకపోతే ఎల్లగొట్టాలని చెప్పి చూస్తున్నారు. అంటే వాళ్ళని వెళ్ళగొట్టాలని కాదు, వాళ్ళ ఆలోచన విధానం అని తప్పు అంటున్నారు. ఓకే. వాళ్ళు వెళ్ళిపో ఇక్కడ నుంచి ఖాళీ చేసేయమని అనట్లేదు. ఒక మార్కెట్ మొత్తం మీకు కావాలంటే మిగతా వాళ్ళు కూడా బతకాలి కదా, అవును. అది అంటున్నారు. వాళ్ళ సంస్కృతి సాంప్రదాయం, ఇక్కడ సంస్కృతిని సాంప్రదాయాన్ని గౌరవించాలి, ఇక్కడ ప్రజలను గౌరవించాలి, ఇక్కడ సిద్ధాంతాలను గౌరవించాలి, ఇక్కడ కస్టమర్ని గౌరవించాలి. ఈ రకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని వెళ్ళిపోమని ఎవరు అనట్లేదు. మీ సిద్ధాంతాలు, మీ ఆలోచనలు, మీ సిండికేట్ వివాదం, గుత్తాధిపత్యం, మార్కెట్ మొత్తం మాకే కావాలని గుత్తాధిపత్యం చేసే పెత్తనం ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తారు. వాళ్ళని వెళ్ళిపోమని ఎవరు చెప్పట్లేదు. దేశంలో ఎక్కడైనా ఏ పౌరుడైనా వ్యాపారం చేసుకొని జీవించవచ్చు. కానీ అందరు పౌరులు ఇలాగే ఉన్నారా? దేశంలో మన వాళ్ళందరూ వెళ్ళి పౌరులందరూ కూడా ఇలాగే డామినేట్ చేస్తున్నారా? లేదు కదా. మీరు కర్ణాటకను, మహారాష్ట్ర వెళ్ళి అక్కడ దాడులు చేసి ఫామ్ హౌస్ కట్టగలుగుతారా? కాబట్టి ఈ ఆధిపత్యాన్ని తెలంగాణ